Hello all, welcome back to our YouTube channel of Indian Updates. So if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, so ఎవరికైనా notes and materials కావాలనుకుంటే you can just join our Telegram channel and access the notes and material. So recently 2-1 and 2-2 exam results అయితే వచ్చేసాయి. సో అకార్డింగ్ టు R18 రెగ్యులేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో 2-1 2-2 రిజల్ట్స్ వచ్చేసాయి కదా. సో R18 రెగ్యులేషన్లో 22, 23 అండ్ 24 పాస్డ్ అవుట్స్ వాళ్ళు ఉంటారు కదా, లైక్ గ్రేస్ మార్క్స్. సో మీకైతే గ్రేస్ మార్క్స్ 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి అండ్ లైఫ్ టైం. సో మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు ఆ గ్రేస్ మార్క్స్. సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే కొంతమందికి ఇంకా క్లారిటీ రావట్లేదు రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. సో అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నాను. కొన్ని 2-1లో ఉన్న సబ్జెక్ట్ క్లియర్ అయితే కొందరికి ఎలిజిబుల్ అవుతారు కదా గ్రేస్ మార్క్స్కి. సో ఆ గ్రేస్ మార్క్స్ కోసం మీకు సపరేట్గా మళ్ళీ లిస్ట్ అయితే రాదు, ఎలిజిబిలిటీ లిస్ట్. సో చాలామంది అనుకుంటున్నట్టున్నారు సో ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుందేమో అని. సో ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రాదండి. అండ్ అందుకే ఈ వీడియో అనేది కన్ఫామ్గా చేస్తున్నాను. సో మీకైతే ఎలిజిబిలిటీ లిస్ట్ రాదు. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఒకవేళ మీ కాలేజెస్లో యాక్సెప్ట్ చేస్తే. సో గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది ఎవరికి వస్తుందంటే ఈసారి 2025 పాస్ అవుట్స్లో ఈ 4-2 ఎగ్జామ్స్ అడ్వాన్స్ అప్లై అయిపోయిన తర్వాతనే ఒకేసారి వస్తుంది గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది. సో అప్పటిదాకా రాదు. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేయొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం విత్ దాట్. సో గ్రేస్ మార్క్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రాదండి ఈసారి. అండ్ డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లైక్ మీ సబ్జెక్ట్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్స్లో, సో అవి చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ గ్రేస్ మార్క్కి ఎలా అప్లై చేయాలో చాలా వీడియోస్ చేశాను నేను, యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో క్యాన్ చెక్ ఇట్ అండ్ మీరు అలా అప్లై చేసుకోవచ్చు రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ గురించి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే గ్రేస్ మార్క్స్ గురించి యూ క్యాన్ జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అండ్ ఆర్ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ చాట్ విత్ దట్. అండ్ ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే లైక్ కొందరికి 1-1 అండ్ ఫస్ట్ ఇయర్లో సప్లీస్ కానీ ఫోర్త్ ఇయర్లో సప్లీస్ కానీ ఉంటాయి ఇవ్వండి. సో మ్యాక్సిమం అయితే ఫోర్త్ ఇయర్ ఇప్పుడు సప్లీస్ అయితే అవుతున్నాయి కదా లైక్ ఫస్ట్ ఇయర్లో. సో అవి అయితే రాయండి ఫస్ట్. ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ రిజల్ట్ వచ్చినాక మీరైతే గ్రేస్ మార్క్స్ అనేది పెట్టుకోండి. బికాస్ గ్రేస్ మార్క్స్ తోటి ఇప్పుడు మీరు గ్రేస్ మార్క్స్ పెట్టుకున్నారనుకోండి, సో మార్క్స్ అనేది ఏం ఇంప్రూవ్ కావు అండ్ పర్సంటేజ్ కూడా ఏం రాదు. సో జస్ట్ బెటర్ టు వెయిట్ ఫర్ 1 month. అండ్ అట్లా 1 month తర్వాత మీకు ఈ 1 month రిజల్ట్స్ అనేది వస్తాయి. అండ్ అప్పుడు ఎలాగో మీరు ఒకవేళ క్లియర్ అయింది అనుకోండి, మీకు డైరెక్ట్గా సర్టిఫికేట్ వస్తుంది. సో అలాగా. సో అలా లేదనుకుంటే మాత్రం మీరు పెట్టుకోవచ్చు. అండ్ అవి అప్లై కావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సో గ్రేస్ మార్క్స్ అప్లై చేశాక మినిమం 45 to 60 days అనేది ఇట్స్ టైం లిమిట్. సో ఆ లోపు మీకు PCCM అనేది జనరేట్ అవుతుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు PCCM ఎలా జనరేట్ అవుతుందని. అండ్ దిస్ ఈస్ ద వీడియో అబౌట్ గ్రేస్ మార్క్స్ అప్డేట్ ఆఫ్ 2-1 అండ్ 2-2 రిజల్ట్స్ వచ్చాక నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మళ్ళీ 3-1 3-2 వచ్చాక 3-1 3-2 అండ్ 4-1 4-2 అండ్ 1-1 1-2 వచ్చాక కూడా నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. సో దిస్ is the update regarding for the grace marks of 30 and 23 for R18 regulation students. So still, if you're having any doubts, please let me know in a comment section. And thank you for watching this video, and please subscribe to our channel for more updates.